Welcome to Eagle Health. This is Dr. KJ Reddy. Today we'll discuss about knee pain and exercise. అంటే నీ పెయిన్ స్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్, ఓల్డ్ ఏజ్ పీపుల్లో ఆర్థరైటిస్ వల్ల వస్తుంది. దానివల్ల చాలా అపోహలు ఉంటాయి. నీ పెయిన్ వచ్చిన తర్వాత ఎక్సర్సైజ్ చేయవచ్చా చేయకూడదా అని. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ నీ కార్టిలేజ్ న్యూట్రిషన్ ఎక్సర్సైజ్ చేయడం వల్లనే ఇంప్రూవ్ అవుతుంది. అందుకని ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. నార్మల్ పర్సన్స్ కంటే ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళకు మోర్ ఇంపార్టెంట్. దీనివల్ల ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతూ ఉంటుంది, కండరాలు స్ట్రాంగ్ అవుతుంటాయి, బోన్స్ స్ట్రాంగ్ అవుతుంటాయి. అందుకని రెగ్యులర్ ఎక్సర్సైజు చాలా ఇంపార్టెంట్. ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలంటే వాకింగ్ అనే ప్లేన్ గ్రౌండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత స్విమ్మింగ్ ఈజ్ వెరీ గుడ్ ఎక్సర్సైజ్ ఫర్ ఆర్థరైటిస్ ఆఫ్ ద నీ. ఎందుకంటే వాటర్లో దిగినప్పుడు మన వెయిట్ తేలిగ్గా అవుతుంది. నియర్లీ 50% ఆఫ్ ది వెయిట్ తక్కువ అవుతుంది మనది. అంటే 100 కిలోస్ ఉన్న వాళ్ళు కూడా 50 కిలోస్గానే అనిపిస్తారు. దానివల్ల ఏమవుతుందంటే జాయింట్ పైన లోడు తక్కువ ఉండి ఎక్కువ మూమెంట్ చేయగలుగుతాము, ఎక్కువ ఎక్సర్సైజ్ చేయగలుగుతాము, కండరాలు స్ట్రాంగ్ చేయగలుగుతాము, జాయింట్ న్యూట్రిషన్ ఇంప్రూవ్ చేయగలుగుతాము. అదేవిధంగా సైక్లింగ్ ఎక్సర్సైజ్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ ది నీ. ఎలాంటి సైకిల్ అంటే నార్మల్ సైకిల్ స్టాండ్ వేసి చేయొచ్చు, లేకపోతే ట్రైనర్ సైకిల్ అంటే క్రాస్ ట్రైనర్లో కొంచెం రెసిస్టెన్స్ పెట్టి ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఎనీ ఆఫ్ దీస్ ఎక్సర్సైజెస్ ఎలా అంటే అప్ టు 30 to 40 minutes చేయొచ్చు. ఒక్కొక్కసారి బ్రేక్ తీసుకొని చేయొచ్చు. మేబీ 20 minutes ఇన్ ద మార్నింగ్ ఆర్ 20 minutes ఇన్ ద ఈవినింగ్. అలా చేసినా సరిపోతుంది. ఒక్కొక్కసారి ట్రెడ్మిల్ కూడా చేయొచ్చు. కానీ కొందరికి ఏమవుతుందంటే నీ పెయిన్ ఉన్న వాళ్ళకు ట్రెడ్మిల్ వల్ల నొప్పి ఎక్కువ అవుతుంది. ప్రాబబ్లీ టెక్నిక్ కొంచెము చేంజ్ చేయవలసి ఉంటుంది. స్లోప్ లేకుండా ప్లెయిన్గా ట్రెడ్మిల్ పెట్టి ఎక్సర్సైజ్ చేయడము బాగానే ఉంటుంది. ఎవరికైతే నొప్పి రాకుండా ఉంటుందో ట్రెడ్మిల్ చేయడం వల్ల వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు, దానివల్ల నష్టం లేదు. ఎటువంటి యాక్టివిటీస్ చేయకూడదంటే ఆర్థరైటిస్ నీ పెయిన్ ఉన్నవాళ్ళు మెట్లు ఎక్కడం దిగడం తగ్గించాలి. అంటే రోజుకు మేబీ 1-2 సార్లు ఎక్కొచ్చు, కానీ రిపీటెడ్గా ఎక్కి దిగడం మంచిది కాదు. ఎంత వీలైతే అంతవరకు లిఫ్ట్ వాడవలసి ఉంటుంది. ఇంకొకటి కింద కూర్చోవడం కూడా తగ్గించాలి, బరువులు ఎత్తడం తగ్గించాలి, వంగి పని చేయడం తగ్గించాలి. దీనివల్ల ఏమవుతుందంటే కింద కూర్చొని లేవడం వల్ల, మెట్లు ఎక్కి దిగడం వల్ల లోడు జాయింట్ పైన చాలా పడుతుంది. అంటే 10 to 15 times ఆఫ్ బాడీ వెయిట్ జాయింట్ పైన పడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఎవరికైతే నీ పెయిన్, ఆర్థరైటిస్ వల్ల నీ పెయిన్ ఉందో అది ఎక్కువ కావడానికి ఛాన్స్ ఉంది. సో అదేవిధంగా ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్ ఎక్సర్సైజ్ అంటే 4 to 5 times ఇన్ ఏ వీక్, అబౌట్ మేబీ 20 minutes twice a day ఆర్ 40 minutes ఎట్ ఎ స్ట్రెచ్ చేయడము చాలా ఇంపార్టెంటు. ఇది ఎన్ని రోజుల వరకు చేయాలనేది అనదర్ డౌట్. ఇది మీరు లైఫ్ టైం కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ మీ నీ పెయిన్, ఆర్థరైటిస్ చాలా వరకు కంట్రోల్ కావడానికి ఉంటుంది. ఫర్దర్ ట్రీట్మెంట్ అవసరం లేకపోవచ్చు, స్పెషల్లీ ఆపరేషన్ అవాయిడ్ చేయడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్ వాచింగ్ ఈగిల్ హెల్త్. Like and subscribe Eagle Health and Beauty.